డెఫినెట్ గా అవార్డు ఇవ్వచ్చు. అందుకే అబద్ధాలు చెప్తున్నాము మీరు అంటున్నారు కదా, అబద్ధాలు ఎవరు చెప్తున్నారు? జనానికి తెలుసు కాబట్టి, జనానికి తెలుసు నేను సూటిగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చేయండి. నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు దానికి ఆన్సర్ చేయండి అమ్మా. మీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్క జాబ్ కి 14 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు, తీసుకున్నారు కదా. ఇచ్చిన వ్యక్తి ఎవరు, తీసుకున్న వ్యక్తి ఎవరు, జాబ్ ఎవరు? ఒక 4 పేర్లు చెప్పండి, ఒక 4 పేర్లు చెప్పండి. ఆయన మాట్లాడాలి కదా, ఒక్క పేరు కూడా చెప్పలేదు నాగార్జున గారు. వాళ్ళు రవి పేరు కూడా చెప్పలేదు. మాట్లాడండి. ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ సవాలు విసురుతున్నారు, చాలా కాన్ఫిడెన్స్ పెరిగిందని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఓటమి పరిస్థితి ఎవరు ఒకరొకరు ఉన్నాయి, అందుకనే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళలేదని ఇంకో జరుగుతున్న ప్రచారం కాబట్టి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయి? యాజ్ అండ్ నౌ. ప్యానల్ మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలకు రానప్పుడు ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ సర్వసాధారణం. గత అసెంబ్లీ సమావేశాలు చూసినా, బడ్జెట్ సమావేశాల తర్వాత చూసినా ఆయన ప్రెస్ మీట్ తథ్యం. మరి వాళ్ళ ఆఖరి రోజు కాబట్టి ఆయన చాలా కాన్ఫిడెంట్గా ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ విషయంకి వస్తే డిఎస్సి విషయంలో లోకేష్ గారు అసెంబ్లీ వేదికగా 4 సార్లు ఛాలెంజ్ చేశామని చెప్తున్నారు. కానీ మండల్లో ఇదే డిబేట్ అన్నప్పుడు పర్యావరణం జ్ఞాపకం వస్తుంది, వ్యవసాయం జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ ఆయన వైసీపీ లేని తరుణంలో జరిగిన డిబేట్ అయితే లెబోరియస్ డిబేట్ డిఎస్సి మీద జరిగింది అసెంబ్లీ వేదికగా. చంద్రబాబు గారు మాడారు, సుదీర్ఘంగా లోకేష్ గారు మాడారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు మండలి అయితే మాత్రం అలాగా డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వచ్చారు. బీఎస్సీ మీటింగ్ అన్నారు, బీఎస్సీ మీటింగ్ సారాంశం కూడా ఇవాళ నిన్న కూడా మనకి అక్కడ డిఎస్సి మీద చర్చ మండలి వేదికగా జరగలేదు. తర్వాత సభా సాంప్రదాయాలకి విరుద్ధంగా ఫస్ట్ టైం తెలుగుదేశం వాకౌట్ చేసింది. ఏది, మండలి ఉప చైర్మన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక సాంప్రదాయం నెలకొని ఉంది. అపోజిషన్ లీడర్లతో సైతం తోడుకొని సభా విలువలను కాపాడే దగ్గర అదొకటి విభిన్నంగా జరిగింది. సో ఓవరాల్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జరిగిన ఏపీఎస్సికి డిఎస్సికి ఒక దీనికి రెండింటికి సిబిఐ ఎంక్వైరీకి తను సిద్ధమని చెప్పాడు. వీళ్ళ తరఫు నుంచి డిఎస్సి ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నారా లేదా అన్న దగ్గర చర్చకు మాత్రమే లోకేష్ గారు ఆయన లేని ప్రదేశంలో ఖచ్చితంగా చర్చకు పిలుస్తున్నాడు 5-10 సార్లు. బట్ చర్చా వేదిక మండలి సాక్షిగా, అంటే నాటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారో లేకపోతే ఇక్కడ ఉన్న లోకేష్ గారితోనూ చర్చిస్తే దాని అవుట్కమ్ ఏమైనా ప్రజలకు అర్థమై ఉండును. ఈ ఫ్లాస్ అయితే ఖచ్చితంగా క్లియర్. నవీన్ అనే వ్యక్తికి సంబంధించిన విషయంలో ఏదైతే హైకోర్టు కూడా అతనికి ఒక ఇది ఇచ్చింది, పైపచ్చి అతనికి కాల్ లెటర్ వెళ్ళలేదు. తర్వాత వెరిఫికేషన్కి ఇవన్నీ దగ్గర అదొక అంబిగ్యూటీ ఉంది. దానికి ఆ ఎయిర్ ఇప్పటిదాకా ఎవరు క్లియర్ చేయలేదు. మూడోది, ఈ స్పోర్ట్స్ కోటాలో ఉన్న అవకతవకలు. గేమ్స్ ఏదైనా పెట్టుకోనివ్వండి, సుజాత మేడం గారు చెప్తున్నట్టు ఐస్ స్కేటింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ జాతీయ స్థాయిలో అతను రిప్రజెంట్ చేసి ఆంధ్రప్రదేశ్ పౌరుడైతే అతనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ఇక్కడ క్రైటీరియా ఏంటంటే దీనికి సంబంధించినంతవరకు ఎక్కడా ఏ విధంగానూ లేకుండా, ఎగ్జామ్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగింది దగ్గర 400 చిల్లర పోస్టులకి. ఇది ఈ అన్సర్టనిటీని అడ్రస్ చేస్తూ డిఎస్సిలో ఉన్న ఫ్లాస్ని ఎవరైనా ఎయిర్ క్లియర్ చేస్తారా అన్నదే ఈ రోజుకి కూడా ప్రప్రదమైన చర్చ. తర్వాత మీరు అసెంబ్లీ సమావేశాలకి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య రీత్యా రాలేకపోయినా ఇవాళ వాళ్ళ పార్టీ అంతర్గత మీటింగు వేదికగా ఆయన ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశాడు. లోకల్ బాడీస్కి ఇండైరెక్ట్గా జనసేన నాయకులు ఏ విధంగా సమాయత్తం అన్నదన్న ప్రాతిపదిక మీద చేస్తూ నిన్న విద్యాశాఖకు సంబంధించిన కొంతమంది అధికారులతో కూడా ఈ డిఎస్సి మీద చర్చనీయాంశం చేశాడు, ఆయన చర్చించాడు కూడా. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు లోకలోకలు ఉన్నాయా లేదా అన్న దగ్గర ఆయన ప్రతి విషయంలో, గతంలో అనితమ్మ గారి విషయంలో కానీ, ఆయనకి సంబంధించిన పార్టీలో ఉన్న కందుల దుర్గేష్ గారి పర్యాటక శాఖ విషయంలో కానీ, అలాగే ఆయన సహచరుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్ గారి సివిల్ సప్లైస్లో కానీ ఈ ఇన్వాల్వ్మెంట్ క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. ఇవాళ నిన్న దాంతో చూసుకుంటే ఓవరాల్గా ఈజ్ ఇండల్జింగ్, ఈజ్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఆల్ ద పోర్ట్ఫోలియోస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్స్. నేను విద్యాశాఖతో కూడా చర్చనీయాంశాలు అయినప్పుడు, తర్వాత గన్మ్యాన్లు సరెండర్ చేసిన తర్వాత రావణ మీద ఏ విధంగా కేసులు పెట్టారో అవన్నీ కూడా చూసాం. సో ఈ విధంగా జరుగుతున్న పరిణామాల్లో అతని పాదయాత్ర అన్నప్పుడు సెక్యూరిటీ ప్రాస్పెక్ట్లో హోమ్ మినిస్టర్ లెవెల్లో కూడా ఎంపీలు రిప్రజెంటేషన్ ఇచ్చారు. రేపొద్దున ఈ గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ జరగబోయే పాదయాత్రకి సెక్యూరిటీ అనేది ఇట్ ఈస్ దర్ ప్రైమరీ కర్టసీ. గతంలో లోకేష్ గారికి ఎలా ఇచ్చారో చూసాం, చంద్రబాబు గారికి ఎలా ఇచ్చారో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఇచ్చారో చూసాం, రాజశేఖర రెడ్డి గారికి కూడా చూసాం. సో ఓవరాల్గా పాదయాత్రలో తథ్యం ఎంత ఆపినా సరే ఆ జన సమూహాల ముందు పోలీసులు కానీ ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ఎంత తెగించినా ముందుకెళ్ళలేరు, ఆగలేరు. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఆయన పొంగనూరు దగ్గర ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ పోలీసు వ్యవస్థ ఎవరు నిలువరించగలిగారు? గలబైతే జరిగింది. ఒక 4-5 కిలోమీటర్లు వాకింగ్ చేసుకుని వెళ్ళగలిగాడు కదా ఆయన స్థాయికి. తర్వాత
ఇక్కడ జనగణమన పాడారా లేకపోతే జెండా వందనం చేశారా అన్న దగ్గర ఎవరి ఒప్పందాలు వాళ్ళకుంటాయి, ఎవరు ఉన్నాయంటే మరి జాతీయ స్థాయిలో కేంద్ర కేబినెట్ హోదా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈ వందే మాత్రం బంకింగ్ చంద్రచర్జీ గారు అనే మహానుభావుడు రాస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ అని రాసి మాట్లాడిన దానికి కూడా ఖచ్చితంగా ఉంటాయి. రాజకీయ నాయకులకి కొంత ఇగ్నోరెన్స్ అన్నది చాలా సర్వసాధారణం. దాన్ని ఒక డిబేటబుల్ టాపిక్గా ఇక్కడ సభ సందర్భం లేకుండా చర్చిస్తే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఈ నిన్న 34% అన్నది చంద్రబాబు గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో జరుగుతున్నప్పుడు పక్క రాష్ట్రం కూతవేట్లు నిన్న కాక మొన్న విడిన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి జరిగిన పరిణామం చూసాం, సుప్రీంకోర్టు ఆక్షేపణలు చూసాం. ఇది పార్టీ అంతర్గత చిత్తశుద్ధులు చాటుకుంటే వాళ్ళ ఎవరి పార్టీలు వాళ్ళు ఖచ్చితంగా బీసీలకి ఎంతవరకు సముచిత స్థానాలు ఇస్తారు అన్నది చాలా డిబేటబుల్ టాపిక్ అవుతుంది. ఉదాహరణకు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, ఎంటైర్ ఉత్తరాంధ్రలో ఈ రోజు దాకా రాజుల కమ్యూనిటీ కానీ కాపు సామాజిక వర్గం బీసీలు తప్ప ఇంకో నాయకులే లేరు. అలాంటి దగ్గర 90% బీసీ సామాజిక వర్గం ఉన్న శ్రీకాకుళం దగ్గర ఎవరి కోసం ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయరు. ఈ రోజుకైనా పార్టీలు కాంగ్రెస్ నుంచి వాళ్ళ వైసీపీలో ఉన్న ధర్మాన ప్రసాద్ కుటుంబం లేకపోతే ఎర్రనాయుడు గారి కుటుంబ సభ్యులే తప్ప కొత్త బీసీ తరాలే రావట్లేదు. సో ఈ వేదికల మీద ఎవరైనా చర్చించి వినూత్నంగా 1983లో ఆవిర్భించినప్పుడు కొత్త బీసీ నాయకులకు ఏ విధంగా రాజకీయ చేతులతో కల్పించవచ్చు, తెలుగుదేశం ఆ విధంగా ట్రాన్స్పరెన్సీ ప్రదర్శిస్తే బాగుంటుంది. పాదయాత్ర మంత్ర అన్నది సక్సెస్ఫుల్ అనుకోవచ్చా? అంటే ఈ రోజు దాకా ట్రాక్ రికార్డ్ చూడండి, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర అండ్ లోకేష్ గారి పాదయాత్ర, ఈ 4 ట్రాక్ రికార్డ్ సక్సెస్ రేషియో. గెలవక ముందు యాత్ర చేయడం వేరు, ఒకసారి గెలిచిన తర్వాత ఒక టర్మ్ అయిపోయిన తర్వాత రెండోసారి చేస్తున్నప్పుడు ఆ మొదటిది అన్నది అదే అది ట్రావెల్ అవుతుందా అన్నది ఆ సింపతి. అంటే రెండోసారి ఇప్పుడు ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సెకండ్ టర్మ్ సక్సెస్ అయింది, అలాగే చంద్రబాబు గారి రెండో పాదయాత్ర ఫెయిల్ అయింది. తర్వాత మళ్ళీ లోకేష్ గారి పాదయాత్రతో వాళ్ళ కూటమి సక్సెస్ అయింది. అది పాదయాత్ర ఏదైనా రూపం అవనివ్వండి, పాదయాత్ర అన్నది ఒక నానుడు ఏంటంటే పాదయాత్ర చేసిన ఏ రాజకీయ నాయకుడు పార్టీ అయినా సరే నెక్స్ట్ అధికారంలోకి వచ్చింది. దిస్ ఇస్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఏపీ. సో ఇది ఎవరి లెవెల్లో ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రని చాలా ఇనీషియల్గా అసలు ఏమీ కాకుండా తృణప్రాయంగా తీసి పడేస్తారు, అది ఎవరు ఉన్నారు జనాలు ఏదని. తర్వాత జరిగిన పరిణామాలు అందరూ తీవ్రంగా చూసాం. సో ఓవరాల్గా ఈ పాదయాత్ర అన్న దాంతో మైలేజ్ అన్నది పార్టీకి శ్రేణుల్లో పునరుత్తేజం. ఈ రీసెంట్ పాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన దగ్గర కార్యకర్తల రూపంలో ప్రజలు ప్రతిస్పందిస్తున్న తీరు చూస్తే ఎక్కడో దగ్గర అతను ఓదార్పు యాత్రలో అతను ఎలాగో స్పెషలిస్ట్. డెఫినెట్గా ఆ ఉపశమనం ఉన్న దాంట్లో తర్వాత ప్రజా వేదికల త్రూగా ఎప్పుడైతే పాదయాత్రల త్రూగా నెక్స్ట్ గవర్నమెంట్స్లో గుడ్ గవర్నెన్స్లో రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజా సంక్షేమానికి పెద్దపీటలు వేసిన ఉదంతా ఉన్నాయి. ఆనాడు రామారావు గారు మహానుభావుడు ప్రజా చైతన్య యాత్ర చేసేది ఆయన చైతన్య రథంలో. తర్వాత వచ్చింది ₹2 కిలో బియ్యం, చైతన్య వస్త్రాలు అండ్ పక్కా ఇల్లు అనే కాన్సెప్ట్ ఆ దేశ చరిత్రలో మొదటిసారి. సో ఇలాంటివి ప్రజలకి సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో పాదయాత్రలను చూసుకుంటే ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర రాయలసీమ డిక్లరేషన్ ఉంది, ఏది ఎక్కడ దాకా వాళ్ళ దాకా కూటమిలో ఏదో జరుగుతుంది అన్నది ఏంటండి, కూటమిలో ఏదో జరుగుతుంది. అది అంతర్గతంగా నిజమా అంటే జనసేన కార్యకర్తలకి లోకల్ బాడీస్లో వాళ్ళ ప్రాధాన్యత మీద చాలా ఎక్కువగా డిబేట్స్ జరుగుతున్నాయి. తర్వాత వాళ్ళు తెలుగుదేశం అన్నది ఒక 40-45 సంవత్సరాల లెగసీతో ఉన్న పార్టీ వాళ్ళ క్యాడర్లో. ఇవాళ ఏదో పొత్తుల్లో దీంట్లో ఉపయోగపడిన బీజేపీకి జనసేనకి వాళ్ళు తృణప్రాయంగా వదులుకున్న ఆ నియోజకవర్గంలో ఉన్న స్థానిక లీడర్లు క్యాడర్లని ఏ విధంగా తెలుగుదేశం పరిరక్షించుకుంటుందన్నది చాలా బిగ్గెస్ట్ డిబేట్ అవుతుంది. ఇది కాక జనసేన కూడా ఈసారి ట్రాక్ రికార్డులో 21 out of 21 గెలిచాం కాబట్టి మనకి ఏ విధంగా ప్రయారిటైజేషన్స్ వస్తాయి అన్న దగ్గర ఈ రీసెంట్ పాస్ట్లో ప్రయారిటైజేషన్స్ కనబడలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలిగిన దానికి క్యాబినెట్ హోదాకి ఇంచుమించు సరిచాటి బ్రూ ఫిల్టర్ కాఫీకి ఇంచుమించు సరిచాటి అన్నట్టు ఆయనకు క్యాబినెట్ హోదాతో ఒక పర్యావరణానికి సంబంధించినది ఇచ్చినంత మాత్రాన క్లాసిఫికేషన్స్ కాదు కదా. లోకల్ లీడర్స్ క్యాడర్ అన్నదానికి ఈరోజు లోకల్ బాడీ విషయంలో చాలా యాంటిసిపేషన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఏంటంటే క్షేత్రస్థాయిలో ఎస్ నువ్వా నేనే అని కలిపడడానికి అది జనసేన పార్టీ అవనండి, లేకపోతే బీజేపీ అవనండి, లేకపోతే కాంగ్రెస్ అవనండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ అవనండి, తెలుగుదేశం స్థానికతను సంతరించుకుని ఈ లోకల్ బాడీస్లో సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఎవరు మీసాలు తిప్పుకుంటున్నారా? ఆబ్వియస్లీ తిప్పుతారండి, తప్పకుండా ఎవరు ఉండరు. ఈ రోజు జనసేన మీరు ఉండండి ఒక నిమిషం, మా టైంలో మీరు చూస్తే ఏం చేయాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన విషయంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ ముందు మేము పోటీ నుంచి విరమించుకుంటున్నాం అన్న దగ్గర యునానిమస్ కొన్ని దగ్గర అయ్యాయి అవ్వలేదు అన్న దగ్గర పోటీ అయితే నిలబడ్డారు. కానీ యునానిమస్గా కాకుండా వాళ్ళు గెలవడం అన్నది మేజర్ చంక్ గెలిచారు. సో గెలిచినప్పుడు పోటీతత్వం లేకుండా మనం ఈసారి అలా ఉండకూడదు అన్నది పార్టీకి పిలిపించుకున్నాడు ఆయన. సో ఇది మనం వైసీపీ రూలింగ్లో లేదు కాబట్టి తెలుగుదేశం వదిలేసినట్టు మనం రూలింగ్లో ఉన్నప్పుడు 151 ఉన్నప్పుడు వాళ్ళు వదిలేశారు కదా, ఇప్పుడు 124 ఉన్నప్పుడు మనం వదలకూడదు అన్న దగ్గర అతను ఖచ్చితంగా పార్టీ శ్రేణి సమాయత్తం చేసుకోవడానికి ఆ విధంగా డెలిబరేషన్స్ ఇస్తాడు ఆయన. ఓకే, ఇందులో వైసీపీ పాత్ర ఏముందా? సింపుల్గా స్ట్రైట్గా చెప్పండి, వీళ్ళ ప్రచారంలో ఏదో జరిగిపోతుందని. ఏదో ఎప్పుడు ఎందుకు జరుగుతుంది? లోకల్ బాడీ ఎలక్షన్స్ డిక్లేర్ అయితే అప్పుడు ఎవరు ప్రాధాన్యం ఎలా ఉంటుంది, ఏ నాయకులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రయారిటైజేషన్స్లో పనిచేస్తున్నారు. రెండోది ఏంటంటే ఈ జనసేనకి బీజేపీకి పార్టీల పరంగా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అలకేట్ అవుతున్నాయి,
ఉదాహరణకి పట్టున్న 21 స్థానాల్లో ఎంత మేజర్ చంక్ జనసేనకి వస్తుంది, లేదా వీళ్ళు గెలిచిన బీజేపీ గెలిచిన 3 స్థానాల్లో ఎంత మేజర్ ఇస్తున్నారు, ఓవరాల్గా రాష్ట్రంలో ప్రభావితం చేసే కొన్ని శ్రేణుల్లో ఉన్న బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఇట్లన్నీ ఒకప్పుడు డిబేటబుల్ టాపిక్స్ అవుతాయి. ఇప్పుడు ఏమీ లేకుండా ఆల్లే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్సే డిక్లేర్ కాకుండా వీళ్ళు ఒక ఫీలర్స్తో వచ్చింది ఛానల్లో లోకేష్ మాట్లాడిన విషయాలను, లేకపోతే జనసేన నాదెండ్ల మనోహర్ మాట్లాడిన విషయాలతో మనం డిబేట్లు చేసుకుంటే కాదు కదా. రేపు పొద్దున ఒక కామన్ ప్లాట్ఫామ్లో సర్టన్ పర్సెంటేజ్ ఈ విధంగా మనం శ్రేణుల్లో సమాయత్తం చేస్తున్నాం అనుకుంటే చెప్పొచ్చు. సుజాత గారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకి రిజర్వేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు 2021లో రమ్య